మహోన్నతుని చాటున విశ్రమించువాడు, సర్వశక్తుని నీడను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆదాము ఎక్కడికి పారిపోయినాడంటే తోట చెట్ల వెనుకకు దాగి ఉన్నాడు. చెట్లు దేనికి సాదృశ్యం అంటే సిలువకు సాదృశ్యం. నీ బలహీనతల్లో, నీ దిగంబరత్వంలో, నీ పాపములో నువ్వు రావాల్సిన ప్రదేశము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము వెనక్కి నువ్వు వెళ్ళాలా. తోట చెట్ల మధ్యలోంచి బయటికి తీసుకొని వచ్చి దేవుడు ఆదాము యొక్క దిగంబరత్వం కప్పినాడు. సో నువ్వు సిలువ యొద్దకు వస్తున్నావా, నీ బలహీనతల్లో దేవుడు నీ దిగంబరత్వమును కప్పుతాడు, నీ పాపములను కప్పివేస్తాడు, నీ బలహీనతలను కప్పివేస్తాడు, నీ దోషం అంతటిని దేవుడు తీసేస్తాడు. సో నీ బలహీనతలను ఆయన చూడట్లే. నా దోషములన్నీ, నా బలహీనతలన్నిటినీ దేవుడు క్షమించి వేశాడు.